నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? చలో మరి చాలా వార్తలు ఉన్నాయి చూసేటందుకు. ముందుగాల హెడ్లైన్స్ చూద్దాం పార్రి. జర్ర అయితే ఇరుగుతుండే చంద్రబాబు సార్ నడుములు, సీఎం కూసోబోతుంటే కుర్చీ తీసిండు మంత్రివర్యులు. సడన్ గా కింద పడిపోయింది జిహెచ్ఎంసీ మేయరు, లీడర్లు ఆఫీసర్లు అయ్యిండ్రు మస్తు కంగారు. ఉగ్ర రూపం చూపెట్టిన ఏకే పాల్ ఎవరినైనా ఏకి పడేస్తానంటే. మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి అదే బస్సుల మంత్రుల వాయమ్మో భలే టోడుల్లా ఉత్తి పుణ్యానికి మన చంద్రబాబు సారు నడుములిరిగే పని చేసిండు. అవు నిజముల్లా అసొంటి కథే అయ్యేది. కాకపోతే బాబు గారు ఎలెట్టుగుండి చూసుకోబట్టి సరిపోయింది. అరే ఇంతకు ఏమైంది అంజలి? చంద్రబాబు చూసుకున్నాడు అంటున్నావు, మంత్రి ఏందో చేసిండు అంటున్నావు. అంటే ఒక్కసారి ఇటు చూడండి, అసలు విషయం మీకే తెలుస్తుంది. రైట్. మొన్నట్ల అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో పెన్షన్ ఇచ్చేటందుకని ఈ అవ్వ ఇంటికి పోయిన చంద్రబాబు సారు ఇగో ఈ కుర్చీలో కూర్చున్నాడు. ఇక కెమెరా వాళ్ళు రెడీ సార్ సీఎం గారు అనగానే ఇట్లా లేచి డబ్బులు అవ్వ చేతిలో పెట్టబోతుంటే ఇటు మంత్రి గారు చూడండి ఏం చేసిండో. ఓ మంత్రి గారు ఆగండి, కుర్చీ తీసి అక్కడనే పెట్టండి. కుర్చీ ఉండటం వల్ల తక్లీఫ్ ఏం లేదు, ఫోటో మంచిగానే వస్తుంది. సడన్ గా చంద్రబాబు సార్ కుర్చీ ఉన్నదనుకొని కూర్చుంటే ఎల్లెలకల పడతాడు. మళ్ళా అగో తీసి వెనకకు పెట్టనే పెట్టిండుగా. ఇప్పుడు చంద్రాలు సారు పెన్షన్ ఇచ్చే కూసోకుంటుంటాడా? ఓ చంద్రబాబు సారు మీరు కూసోవద్దండి, కూసోవద్దు. అబ్బర బిడ్డ కూసోవాలని చూసిండు. అమ్మా అదృష్టం కూసలేదు పోండ్రి. పుసుక్కున ఇంతసేపు నేనే కూర్చుంటుని, నేను కూర్చున్న కుర్చీని జరిపే ధైర్యం మంత్రి ఏడా చేస్తాడని అనుకోని ఇట్లా కూర్చుంటే ఎంత పనవునో. మంత్రి గారిని ఎంతమంది ఏమందురో. ఈ ముచ్చట పక్కకు పెడితే అయ్యా సీఎం గారు మంత్రి గారు ఇంట్లోకి పోయేటోళ్ళు గట్ల బూట్లు చెప్పులు వేసుకొని పోతారా సార్? ఏనన్నా మళ్ళా నడి ఇంట్లో కూర్చున్నారు పొయ్యి అని అనుకోబట్టిరట ఇది చూసిన జనాలు. కానీ మంత్రి గారు మాత్రం భలే పని చేసిండు పోండ్రి మొత్తానికి. జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మేడం ఎంత స్ట్రిక్టుల్లా, ఎవరైనా ఆఫీసుకు లేటుగా వస్తే సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు మంచిగా పని చేయాలని మోటివేట్ చేస్తుంది. పట్టణాన్ని క్లీన్గా ఉంచాలి, మంచి పేరు దేవాలని పరితపించిపోతుంది. దానికి తగ్గట్టు ఉద్యోగులతోని కూడా పని చేయిస్తుంది. మొన్నటికి మొన్న ఒక దగ్గర పార్కు కబ్జా అయితే ఎట్లా మాట్లాడిందుల్లా కదా. అయితే అయ్యో మేడం పడ్డది లేవట్టుండ్రి థ్యాంక్ గాడ్. జర్రంత అయితే తలకాయ పోయి దీనికి దాకేది. అమ్మయ్య మేడం మంచిగానే లేచింది. మరి అక్కడ నున్నగా గిట్లు ఉండేసరికి చెప్పు జారిందో లేకుంటే మేడమే మాట్లాడుకుంటా అడుగు గట్టిగా వేయలేదో గాని ఊహించని విధంగా ఒక్కసారే కింద పడితే అందరికందరూ పరేషాన్ అయ్యిండ్రు. అటు దిక్కు డిప్యూటీ మేయర్ మేడం మంత్రి పొన్నం సారు కలిసి చిన్నగా లేపిండ్రు. అదృష్టం మంచుకుండి చిన్న దెబ్బలేదా ఆకినాయట, పెద్దగా దెబ్బలేం దాకలేదట. దవాఖానకు పోదామని లీడర్లు ఆఫీసర్లు చెప్పినా ఏం కాదు నో ప్రాబ్లం అనుకుంటా అట్లనే డెవలప్మెంట్ పనులను పరిశీలించింది. కానీ మేడం లేచినయాళ్ళ మంచిగున్నది పోండ్రి, లేకుంటే ఉత్తి పుణ్యానికి అన్యాలంగా తలకాయ పగిలేది. హైదరాబాద్ నాగార్జున సర్కిల్ దగ్గర జరిగింది ఈ ముచ్చట. మన మోతబరి రాజేషు ఈ నడుమ పురాగా నల్ల పైస అవుతున్నాడు. ఏడున్నాడో కదా ఇప్పుడు. ఏంటి తమాషాలు చేస్తా ఉన్నారా? ఊరుకుంటా ఉన్నాను కదా అని చెప్పి రెచ్చిపోతే నా శాపం తగిలిపోతారు చెప్తా ఉన్నాను. ఆగో ఏకే పాల్ సారు ఎవరు ఏకి పడేస్తున్నాడు కదా. ఓ సారు బాగున్నారా? నేను ఎప్పుడు బానే ఉంటాను, మీరే బాగాలేక మేకప్ వేసుకొని తిరుగుతుంటారు. ఏంది సార్ అంత కోపంగా ఉన్నారు ఇయాలా? ఏకే పాల్ ఎవరినైనా ఏకి పడేస్తానంటే. ఎవరినైనానేమో నా దగ్గర మీ పప్పులు ఉడకైగా. ఏం నువ్వేమన్నా పైనుంచి దిగొచ్చావా? నీకు 2 కాళ్ళు 2 చేతులేగా ఉన్నాయి, మనిషివేగా. నన్నేమన్నా అంటే మీ ముసుగులున్న మా రాజేష్ కొలువు వస్తుంది కదా అందుకే. ఏంటి బెదిరిస్తా ఉన్నారా? ఏమైనా అంటే కొలువులోంచి తీసేస్తానంటారు. నేను తలుచుకుంటే నువ్వే ఉండవు, ఏమనుకుంటున్నావు? వామ్మో ఆవేశం స్టార్ కంటే ఎక్కువ ఊగిపోతున్నారు కదా ఇయ్యాల. నా పవర్లు నేను వాడానంటే బుగ్గే, గుర్తుంచుకో. బొగ్గు కాదు బుగ్గే, బూడిద అంటున్నా. బూడిద పూసుకున్న ముఖం వేసుకొని ఏది అర్థం కాదు నీకు. ఇగో ఏకే పాల్ సారు గెటప్లుంటే ఏమనని ఎట్లా పడితే అట్లా మాట్లాడినావు అనుకో, నిజంగానే ఉద్యోగంలోకించి తీపేస్తా చెప్తున్నా. నువ్వేంటి నన్ను తీసేసేది? నువ్వేంటి నన్ను తీసేసేది బోడి? నువ్వు ఎన్ని రోజులు సెలవు పెడుతున్నావు
నాకు తెలియదు అనుకున్నావా? ఎన్ని రోజులు ఆఫీస్కి రావట్లేదో తెలియదు అనుకున్నావా? నీ దగ్గర రెడ్ బుక్ ఉంటే నా దగ్గర అటెండెన్స్ బుక్ ఉంది, అందులో చిట్టాలన్నీ ఉన్నాయి. అన్ని పెద్ద సార్ ముందు పెట్టి తీరుతానేమనుకుంటున్నావో? చిట్టాలు చీపురు కట్టలు మనకెందుకు సార్, వదిలేయండి. ఏంటి వదిలేసేది? నేను తలుచుకుంటే నీ గతి ఏమవుతుందో తెలుసా? గది శుభ్రమైతదా సార్? నేను అన్నది గది కాదు, గతి. గద్ద ముఖం వేసుకొని గతిని గది అంటావా నువ్వు? ఏకే పాల్ సార్ కు బీపీ పెరిగినట్టున్నది, అందుకే బీభత్సం చేస్తున్నాడు ఇట్లా. నేను ఈ షోకు యాంకర్ ను సార్, మీరు నన్ను ఇట్లా అనుడు కరెక్ట్ కాదు. ఏంటి యాంకర్ సీట్ లో కూర్చున్నాను కదా అని చెప్పి పిచ్చి దాంట్లో బిహేవ్ చేయొద్దు. బీ కేర్ఫుల్. పిచ్చిదాన్నా? నా పవర్ వాడానా? నువ్వు ఎవరైనా సరే. సార్ నేను ఏడుస్తా చెప్తున్నా. ఏం వాగుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఏంటి సార్, మళ్ళొకసారి చెప్పండి. ఏం వాగుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇప్పుడు అర్థమైంది మీ కోపానికి కారణం ఏందో. ఏమర్థమైంది తొక్క నీకు? ఇక్కడ కేఏ పాల్ సారు గరమైతుండేసరికి హలో బ్రదర్ సినిమా లెక్క నువ్వీడ నా మీద గరమైతున్నావు. కేయపాల్ సారా? ఆయనేమన్నాడు? మామూలుగా కాదు, మాటలతోనే షేక్ ఆడిస్తున్నారు సారు లోకేష్ ను. ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గాడు. ఒరేయ్, నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉండవు, మీ బాబు ఉండడు. నా పవర్లు నేను వాడానంటే మీ బాబును కనుక్కో. నువ్వు తీసే బుక్ ఏంటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నావు? నిన్ను జైల్లో పెట్టి తీరుతా. నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా. ఏం వాగుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొక వైసీపీ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడినైనా నువ్వు టచ్ చేసావా, బాబుని జైల్లో పెడతా, నిన్ను జీరో చేస్తా. అధికారం ఉందని పిచ్చోళ్ళకి బిహేవ్ చేయొద్దు. బీ కేర్ఫుల్. చూసినావా సారు ఆవేశం ఏ రేంజ్ లో ఉన్నదో? ఉతికారేస్తున్నాడు అయ్యా కొడుకులు ఇద్దరిని. ఎస్ చూసా. మరిగా సారు మాట్లాడు అయిపోయింది కాబట్టి మీరు జరంత శాంతపడండి. మీరు అసలే శాంతమూర్తులు. సరేలే, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉంటాయి. ఉంటాను, సరేనా? కానీ పాల్ సారు ఏమన్నా అరుచుకున్నాడా లోకేష్ ను? అస్సలు తగ్గలే కదా. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లానే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.